సాగునీటి ప్రాజెక్టులు చంద్రబాబు గారి టైంలో 20 ఏళ్లలో ఆయన 14 ఏళ్ల పరిపాలనలో చెప్పుకోవడానికి ఒక్క సాగునీటి ప్రాజెక్టు ఉండదు. దాని పేరేంటి, మన పోలవరం నుండి నీళ్లు తీసుకొచ్చేటువంటి పట్టిసీమని కౌంట్ చేస్తారు. అది ప్రాజెక్ట్ కాదని అధికారికంగా ప్రభుత్వానికి లెక్క ఇచ్చినటువంటిది. ప్రాజెక్ట్ అంటే కొత్తగా నీటిని డిస్ట్రిబ్యూట్ చేయగలిగేటువంటి దాన్ని ప్రాజెక్ట్ అంటారు. ఇది ప్రాజెక్ట్ కాదని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఆల్రెడీ స్థిరీకరణ, అంటే కృష్ణా డెల్టాకి ఆల్రెడీ నీళ్లు వస్తున్నాయి, ఆ నీళ్లు ఈ నీళ్ళ ద్వారా స్థిరీకరించడం అన్నటువంటిది మాత్రమే. అది కూడా ఏంటి, పులిచింతల రాజశేఖర రెడ్డి కట్టిస్తే ఆ పేరు రాజశేఖర రెడ్డికి వచ్చేస్తుంది కాబట్టి పట్టిసీమ గట్టి నీళ్లు గోదావరి నుంచి నీళ్లు ఇచ్చినటువంటి ఘనత మాదేనని చెప్పుకోవడం. కృష్ణా డెల్టాకు వచ్చేది ఆ 13.5 లక్షల ఎకరాలు, ఎకరానికి కూడా అదనంగా వచ్చేటటువంటిది ఏమీ లేదు. అయితే అదే ఆయన దగ్గర ఉన్నటువంటి మైనస్ అయింది. అందుకని పోలవరం వారం అన్నారు, కానీ అది పూర్తి చేయలేకపోయారు. అది పూర్తి చేస్తుంటే మాత్రం ఇక జీవితకాలం ఇప్పుడు కియా ఎట్లా ఉండేదో అట్లాగే పోలవరం గురించి చెప్పడంలో తప్పు కూడా లేదు. హైటెక్ సిటీ చెప్పినట్టు ఇది చెప్పినట్టు అందులో ఎవరి పాత్ర ఉన్నా సరే దాన్ని ఆ టైంలో తను ఆర్గనైజ్ చేసినప్పుడు తను చెప్పుకునే హక్కు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఉంటుంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే వెలిగొండ ప్రాజెక్టు చేయలేదు అంటూ రాసుకొచ్చినటువంటి పత్రికలు నేను మొన్నే చెప్పా. వీళ్ళు ఇది రాస్తున్నారంటే ఏదో రేపు పొద్దున ఇనాగరేట్ చేయబోతున్నాడు. వెలిగొండకు సంబంధించి 2 టన్నెల్స్ పూర్తయినాయి. టన్నెల్ 1 11,586 కోట్లు 2004-14 మధ్యన, అప్పట్లో రాజశేఖర రెడ్డి హయాంలో 2014-19 4,331, తర్వాత 2 కిలోమీటర్లు 11 కిలోమీటర్లు, తర్వాత 4 కిలోమీటర్లు తెలుగుదేశం హయాంలో జరిగింది. ఇప్పుడు 2 కిలోమీటర్లు పూర్తి చేశారు. ఇక్కడేమి ఆర్భాటం చెప్పుకోవాలి. 11.5 కిలోమీటర్లు రాజశేఖర రెడ్డి హయాము, రోసే హయాము, కిరణ్ కుమార్ రెడ్డి హయాం కలిపి పూర్తయింది. చంద్రబాబు హయాంలో 4 కిలోమీటర్లు పూర్తయింది, 4.3 కిలోమీటర్లు. జగన్ హయాంలో 2.8 కిలోమీటర్లు పూర్తి చేశారు. టోటల్గా 18 కిలోమీటర్లు పూర్తి చేశారు. అట్లాగే టన్నెల్ 2లో వచ్చేటప్పటికి 8.7 కిలోమీటర్లు రాజశేఖర రెడ్డి హయాంలో పూర్తయితే, చంద్రబాబు హయాంలో 2.3 కిలోమీటర్లు పూర్తయితే, ఇప్పుడు 7.6 కిలోమీటర్లు పూర్తి చేసి టోటల్గా 18 కిలోమీటర్లు పూర్తి చేసి ఓవరాల్గా వెలిగొండ ప్రాజెక్ట్ అన్నటువంటిది పూర్తయింది. 33.82 కోట్లతో నిర్మించనున్న వెలగపాయ ఎత్తిపోతల పథకం ద్వారా అర్ధవీడి మండలం 9 గ్రామాల్లోకి 4,500 ఎకరాల సాగునీరు, పాపినేనిపల్లి వద్ద 17.34 కోట్లతో నిర్మించనున్న ఎత్తిపోతల పథకం ద్వారా అర్ధవీడి మండలంలోని 7 గ్రామాల్లో 8,500 ఎకరాల సాగునీరు. ఇట్లా ఓవరాల్గా చూస్తే ప్రాజెక్ట్ అంచనా 10 కోట్లు. శ్రీశైలం రిజర్వాయర్ ఎగువన 841 మీటర్ల నీటి మట్టం సిల్ లెవెల్ నుండి కొల్లం వాగు ద్వారా కృష్ణా జలాలు తరలిస్తారు. సాగునీరు 4,47,300 ఎకరాలకి, తాగునీరు 15,25,000 మందికి జనానికి. లబ్ధి పొందే జిల్లాలు ప్రకాశం, వైఎస్ఆర్, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలోని 30 మండలాలకి. కెనాల్ డిస్ట్రిబ్యూటర్నేమో ప్రకాశం జిల్లా పరిధిలో, అలాగే 2వ దశ కెనాల్ డిస్ట్రిబ్యూటర్ ప్రకాశము, నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ జిల్లాల్లోకి వెళ్తాయి. అయితే ఇక్కడ ఇప్పటికిప్పుడు ఈ నీళ్ళు వచ్చేస్తాయి అంటే రావు. నాకు తెలిసి వరదల్లాగా కృష్ణానదికి వచ్చేస్తే ఆ టైంలో వృధాగా పోసేటటువంటి నీళ్ళని వాడుకోవడం, లేదా నీటి హక్కు కింద తీసుకునేటువంటి కృష్ణా డెల్టా నీళ్ళ హక్కు రేపొద్దున పోలవరం పూర్తయిపోతే అట్టించి నీళ్లు ఇటుకు వస్తూ ఉంటే అప్పుడు ఈ పైన కృష్ణా డెల్టాకు ఉన్న నీటి హక్కుని సీమ వాడుకోవచ్చు. కాబట్టి అప్పుడు వాడుకునేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ కీలకమైనటువంటి ఇష్యూ. ఓవరాల్గా ఓ ప్రాజెక్ట్ అయితే పూర్తయింది. ఇది పూర్తిగా ప్రజలకి అందాలి అంటే నీళ్లు నిండుగా ఉండాలి ప్రాజెక్టుల్లో.